నాకు 25 ఏళ్లు. నేను అసలు సెక్స్లో కంటే స్త్రీ చేసే అంగచూషణలో ఎక్కువ సుఖం పొందుతాను. అసలు సెక్స్ విషయంలో చాలా సందర్భాలలో అంగం అంత త్వరగా గట్టిగా తయారవ్వదు. అంగచూషణలో మాత్రం వెంటనే గట్టిపడుతుంది. ఎందుకని? పురుషునికి కలిగే అంగస్తంభన విషయంలో స్త్రీ చూపించే ఆరాటం ఎంతో ప్రాధాన్యత వహిస్తుంది. చాలా సందర్భాలలో స్త్రీ ముభావంగా పడుకుంటుంది. తనకు సుఖం ఇచ్చే బాధ్యత పురుషునిదే అని భావిస్తుంది. స్త్రీ వైపు నుంచి ప్రేరణ లేకపోవడంతో పురుషునికి అంత లైంగిక ప్రేరణ కలగదు. అంగచూషణ విషయం వచ్చేసరికి సెక్స్ విషయంలో ఆమె ముఖంలో కనబడే ఆరాటం, ఆమె చూపే చొరవ, ఆమె కళ్లలో కనబడే తృప్తి మగవాడికి కామప్రేరణ కలిగిస్తాయి. దాంతో క్షణాల్లో పురుషాంగం స్తంభిస్తుంది. అంతేకాకపోతే స్త్రీ యోనిలోని ద్రవాలు లేదా కామప్రేరకాలు ఆమె నోట్లో ఉండటం కాదు. మగవానికి సెక్స్ ప్రేరణలో స్త్రీ పాత్ర గణనీయమైనది. మీరు 25 ఏళ్ల వయసులో ఉన్నారు మరియు సాధారణ సెక్స్ కంటే అంగచూషణలో ఎక్కువ సుఖం పొందుతున్నారని, అలాగే సెక్స్ సమయంలో అంగం త్వరగా గట్టిపడకపోవడం, కాని అంగచూషణలో వెంటనే స్తంభన జరగడం గురించి ప్రస్తావించారు. ఇది చాలామంది పురుషులు ఎదుర్కొనే సాధారణ అనుభవం కావచ్చు మరియు దీనికి కారణం శారీరక, మానసిక అంశాల మిశ్రమం. పురుషుని అంగస్తంభన, ఎరెక్షన్ అనేది కేవలం శారీరక చర్య మాత్రమే కాదు, ఇందులో మనస్సు, లైంగిక ప్రేరణ, అరోజల్ మరియు భాగస్వామి పాత్ర చాలా ముఖ్యమైనవి. సాధారణ సెక్స్ సమయంలో అంగం త్వరగా గట్టిపడకపోవడానికి ఒక కారణం స్త్రీ వైపు నుంచి లైంగిక ప్రేరణ లేకపోవడం కావచ్చు. మీరు చెప్పినట్లు కొన్ని సందర్భాల్లో స్త్రీ నిష్క్రియంగా, ముభావంగా ఉంటుంది, సుఖం అందించే బాధ్యత పూర్తిగా పురుషునిదే అని భావిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో పురుషునికి తగినంత మానసిక ఉత్తేజన లభించకపోవచ్చు, దాంతో అంగస్తంభన ఆలస్యం కావచ్చు లేదా బలహీనంగా ఉండవచ్చు. లైంగిక ప్రేరణ అనేది శారీరక స్పర్శతో పాటు దృశ్యమాన, విజువల్, భావోద్వేగ, ఎమోషనల్ అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంగచూషణ విషయంలో మీరు ఎక్కువ సుఖం పొందడం, వెంటనే స్తంభన జరగడం దీనికి సంబంధించినదే. అంగచూషణ సమయంలో స్త్రీ చూపే ఆరాటం, ఆమె ముఖంలో కనిపించే ఉత్సాహం, ఆమె చొరవగా పాల్గొనడం, కళ్లలో కనబడే తృప్తి, ఇవన్నీ మీకు బలమైన లైంగిక ప్రేరణను అందిస్తాయి. ఈ దృశ్యమాన, భావోద్వేగ ఉత్తేజన మీ మనస్సును తక్షణం ఉత్తేజపరుస్తుంది, దాంతో శరీరం వేగంగా స్పందించి అంగస్తంభన జరుగుతుంది. ఇది శారీరక ఒరిపిడి, ఫ్రిక్షన్ కంటే మానసిక ఉత్తేజన ఎక్కువ ప్రభావం చూపుతుందనడానికి నిదర్శనం. అంగచూషణలో స్తంభన త్వరగా జరగడం యోనిలోని ద్రవాలు లేదా రసాయనాల వల్ల కాదు, ఇది పూర్తిగా మానసిక ప్రేరణ వల్లనే. పురుషులలో అంగస్తంభనకు టెస్టోస్టెరాన్ హార్మోన్, రక్త ప్రసరణతో పాటు మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్ కీలకం. అంగచూషణ సమయంలో స్త్రీ చూపే చురుకుదనం, ఆమె ఉత్సాహం మీ మెదడుకు ఇది ఆనందకరమైన అనుభవం అనే సంకేతాన్ని పంపుతాయి, దాంతో అంగం వేగంగా స్తంభిస్తుంది. సాధారణ సెక్స్లో ఈ ప్రేరణ లేకపోతే అంగస్తంభన బలహీనంగా లేదా ఆలస్యంగా జరగవచ్చు. మీరు ఈ సమస్యను అధిగమించాలంటే సెక్స్లో స్త్రీ పాత్రను ఎక్కువగా ప్రోత్సహించడం ఒక మార్గం. మీ భాగస్వామితో ఓపెన్గా మాట్లాడి సెక్స్లో ఆమె చురుకుగా పాల్గొనేలా ప్రేరేపించండి. ఉదాహరణకు, ఫోర్ప్లే సమయంలో ఆమె మీ పట్ల ఆసక్తి చూపడం, స్పర్శలు, ముద్దులు వంటివి మీకు ఎక్కువ ఉత్తేజన కలిగించవచ్చు. ఇది సాధారణ సెక్స్లో కూడా అంగస్తంభనను మెరుగుపరుస్తుంది. అలాగే మీ ఆసక్తి అంగచూషణపై ఎక్కువగా ఉందని ఆమెతో చెప్పి దాన్ని సెక్స్లో భాగంగా చేర్చమని అడగవచ్చు, ఇది ఇద్దరికీ సంతృప్తిని పెంచుతుంది. ఒకవేళ సాధారణ సెక్స్లో అంగస్తంభన సమస్య తరచూ ఎదురవుతుంటే దానికి శారీరక కారణాలు, రక్త ప్రసరణ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత లేదా మానసిక కారణాలు, ఒత్తిడి, ఆందోళన ఉండవచ్చు. ఇటువంటి సందర్భాల్లో ఒక యూరాలజిస్ట్ లేదా సెక్సాలజిస్ట్ను సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది. చివరగా, సెక్స్లో సుఖం అనేది ఇద్దరి పరస్పర సహకారంతోనే సాధ్యం. స్త్రీ చురుకుగా పాల్గొన్నప్పుడు మీ ఆనందం రెట్టింపవుతుందని గుర్తుంచుకోండి.